సరే, స్క్రీన్ మీద ఒక వాక్యం కనిపిస్తోంది గదా. ఇందులో చాలా మందికి తెలియకుండానే దొర్లిపోయే ఒక కామన్ మిస్టేక్ ఉంది. ఏంటో కనిపెట్టగలరా? దిస్ గిఫ్ట్ ఇస్ ఫర్ షీ. ఆ వింటుంటేనే ఏదో తేడాగా అనిపిస్తోంది కదూ. ఏం పర్లేదు, ఈ అనాలిసిస్ చివరికల్లా అసలు తప్పెక్కడుందో దాన్ని ఎంత ఈజీగా సరిదిద్దవచ్చో మనం తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రిపోజిషన్స్ తర్వాత ప్రొనౌన్స్ని కరెక్ట్గా ఎలా వాడాలి అనేది. ఇది ఇంగ్లీష్ గ్రామర్లో చాలా చాలా ముఖ్యమైన రూల్. సరే, ఆ వాక్యంలో ఉన్న తప్పుని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా 2 ముక్కలుగా ఉన్న ఒక పజిల్ని సాల్వ్ చేయాలి. అందులో మన మొదటి పీస్ ఏంటంటే ప్రిపోజిషన్. చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రిపోజిషన్ అనేది ఒక పదం. ఇది ఒక సెంటెన్స్లోని నౌన్కి లేదా ప్రొనౌన్కి మిగతా పదాలకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చూపిస్తుంది. అంటే ఇది ఒక రకంగా వాక్యంలోని వేరువేరు భాగాలను కలిపే ఒక గ్లూ లాంటిదన్నమాట. మనం రోజూ వాడే కామన్ ప్రిపోజిషన్స్ కొన్ని చూద్దాం. టు, ఇన్, ఆన్, ఫార్, విత్, బై. ఈ పదాలు చూడ్డానికి చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ వాక్యంలో పదాల మధ్య కనెక్షన్ క్రియేట్ చేయడంలో వీటి రోల్ చాలా పెద్దది. సరే, మన పజిల్లోని ఫస్ట్ పీస్ అయిపోయింది. ఇప్పుడు రెండో పీస్ దగ్గరికి వెళ్దాం. అదే ఆబ్జెక్టివ్ కేస్. పేరు వినగానే ఇదేదో టెక్నికల్ పదంలా అనిపించవచ్చు, కాని అస్సలు కంగారు పడకండి. దీని మీనింగ్ చాలా సింపుల్. అంటే ఏంటంటే, ఒక సెంటెన్స్లో యాక్షన్ని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో చెప్పే ప్రోనౌన్ ఫామ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు పని చేసేవాళ్లు కాదు, పని వీరి మీద జరుగుతుంది. వీళ్ళు రిసీవర్స్. ఇక్కడే అసలు విషయం ఉంది. ప్రొనౌన్స్ అనేవి సబ్జెక్ట్గా అంటే పని చేసేటప్పుడు ఒకలా ఉంటాయి, ఆబ్జెక్ట్గా అంటే పనిని రిసీవ్ చేసుకునేటప్పుడు మరోలా మారిపోతాయి. ఇక్కడ చూడండి, ఐ కాస్త మీ అయిపోతుంది, షీ ఏమో హర్ అవుతుంది, అలాగే దే కాస్త దెమ్మగా మారుతుంది. ఈ మార్పుని గమనించడం మన రూల్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మన పజిల్లోని 2 ముక్కలు మన దగ్గర ఉన్నాయి. ఒకటి ప్రిపోజిషన్స్, 2 ఆబ్జెక్టివ్ కేస్. ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుదాం. అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఆ ఇంపార్టెంట్ రూల్ ఏంటో చూసేద్దాం. రూల్ ఇదే, చాలా అంటే చాలా సింపుల్. ఒక ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడైనా సరే ప్రొనౌన్ వస్తే అది ఖచ్చితంగా దాని ఆబ్జెక్టివ్ ఫామ్లోనే ఉండాలి. అంతే, ఇంత సింపుల్. ఈ ఉదాహరణలు చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. మనం గేవ్ ద బుక్ టు ఐ అని అనం కదా. ఏమంటాం? గేవ్ ద బుక్ టు మీ అంటాం. అలాగే దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ హీ అని అనడం తప్పు. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ హిమ్ అనాలి. చివర్గా షీ కేమ్ విత్ వీ అని ఎవరూ అనరు. షీ కేమ్ విత్ అస్ అంటాం. చూసారా రూల్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో? సరే, మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. దాంతోపాటు ఈ రూల్ గురించి చాలామందికి వచ్చే ఒక కామన్ డౌట్ని కూడా క్లియర్ చేసుకుందాం. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ రూల్ కేవలం ప్రొనౌన్స్కి మాత్రమే వర్తిస్తుంది. ప్రిపోజిషన్ తర్వాత నౌన్స్ అంటే పేర్లు వస్తే వాటి ఫామ్ అస్సలు మారదు. ఫర్ ఎగ్జాంపుల్, విత్ ద టీచర్ అనడం కరెక్టే, కానీ అదే ప్లేస్లో ప్రొనౌన్ వాడితే విత్ వీ అనలేం. ఖచ్చితంగా విత్ అజ్ అని దాని ఆబ్జెక్టివ్ ఫామ్లోనే చెప్పాలి. ఇది చాలా ముఖ్యం. ఈ రూల్ని మనం డైలీ లైఫ్లో ఎలా వాడతామో చూడండి. ఎవరినన్నా రమ్మని పిలవాలంటే ప్లీజ్ కమ్ విత్ మీ. వాళ్ల దగ్గర్నుంచి లెటర్ వచ్చిందంటే ఐ రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ దెమ్. మన మధ్య సీక్రెట్ ఉందని చెప్పడానికి దెర్ ఈజ్ ఎ సీక్రెట్ బిట్వీన్ అజ్. ఎవరైనా మనమీద అరుస్తుంటే డోంట్ షౌట్ ఎట్ మీ. ఈ అన్ని ఎగ్జాంపుల్స్లోనూ ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ వచ్చింది. గమనించారా? సరే, ఇప్పుడు మనకి రూల్ మొత్తం తెలిసిపోయింది. పజిల్ సాల్వ్ చేయడానికి మనం రెడీ. మనం మొదట్లో చూసిన ఆ తప్పు వాక్యం దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ అనేది ఒక ప్రిపోజిషన్ అని మనకు తెలుసు. రూల్ ప్రకారం దాని తర్వాత సబ్జెక్ట్ ఫామ్ అయిన షీ రాకూడదు. ఏమొస్తుంది? దాని ఆబ్జెక్టివ్ ఫామ్ అయిన హర్ రావాలి. సో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? దిస్ గిఫ్ట్ ఈస్ ఫర్ హర్. సింపుల్. ఇది కూడా చాలా కామన్గా చేసే మిస్టేక్. టు అనేది ప్రిపోజిషన్, కాబట్టి దాని తర్వాత హీ కాదు హిమ్ రావాలి. సో ప్లీజ్ టాక్ టు హిమ్ అనేది కరెక్ట్. ఇక చివరిగా ఇంకో ఎగ్జాంపుల్. ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ కదా, సో దాని తర్వాత దే రాదు. దాని ఆబ్జెక్టివ్ ఫామ్ దెమ్ రావాలి. ద మెసేజ్ ఈజ్ ఫ్రమ్ దెమ్ అనేది రైట్ సెంటెన్స్. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన గోల్డెన్ రూల్ ఏంటంటే, ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ మాత్రమే వాడాలి.
అంటే మీ, హిమ్, హర్, అజ్, దెమ్. ఇది గుర్తుంటే చాలు, ఈ మిస్టేక్ మళ్ళీ చేయరు. చివరిగా ఒక ప్రశ్న. ఇది చూడటానికి చాలా చిన్న గ్రామర్ రూల్లా అనిపించొచ్చు, కాని ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క చిన్న నియమాన్ని పాటిస్తే మన ఇంగ్లీష్ సంభాషణలో ఎంత మార్పు వస్తుంది, ఎంత కాన్ఫిడెంట్గా, ప్రొఫెషనల్గా వినిపిస్తుంది.